హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈరోజు మనం ఈ టెంపుల్ ఎక్కడికి వెళ్తున్నామంటే గండిపేట మైసమ్మ తల్లి టెంపుల్కి వెళ్తున్నాం అనమాట. లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ హోమ్. లైక్ ఇప్పుడు మేము ఆల్మోస్ట్ దగ్గరలో ఉన్నాము. నెక్స్ట్ మేము రీచ్ అవుతాము. వెళ్ళే దారిలో చాలా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి వెళ్ళామన్నమాట టువర్డ్స్ గండిపేటకి. అక్కడ చాలా మంచి లొకేషన్స్ క్యాప్చర్ చేశాను. ఆ లొకేషన్స్ని మీకు వీడియోలో చూపిస్తున్నాను. లెట్స్ గో. And we are almost reached to this Gandipet lake. There was been 3 lakes, Ocean Park and Gandipet Cheruvu, and one more thing I don't know exactly name. And అక్కడ 3 places అన్నమాట. ఇది ఎంట్రన్స్. చాలా అసలుకి పెద్ద పీస్ఫుల్ ప్రెజెంట్ మైండ్ ప్యూర్ సోల్ ఆఫ్ హార్ట్ దగ్గరికి వెళ్ళినట్టుందన్నమాట. ప్లేస్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. అసలుకి నేను ఫస్ట్ టైం వెళ్ళాను అక్కడికి. ఆ గ్రేస్ అనేది నేను చెప్పలేను అనమాట. ఇది బయట టెంపుల్ బయట అవుట్ అనమాట. ఎలా ఉంది చూడండి, చాలా ప్రశాంతంగా ఉంది. చూడడానికి చాలా మంచిగా అనిపిస్తుంది. ప్రశాంతంగా ఏ డిస్టర్బెన్స్ లేకుండా హ్యాపీగా మనకు కావాల్సిన వాళ్ళతో వచ్చేసామంటే చాలా బ్యూటిఫుల్గా దర్శనం చేసుకోవచ్చు, ఘనంగా దర్శనం చేసుకోవచ్చు. చూసినట్లయితే ఇది ఎంట్రన్స్ అనమాట, అంటే లోపలికి వెళ్ళే ఎంట్రన్స్. ఇక్కడ కింద వాటర్ ఫాల్స్ లాగా పైప్ ఉంది. పైప్ నుంచి వాటర్ వస్తుంది. అసలు ఆ క్లైమేట్ ఇప్పుడు మేము వెళ్ళింది అరౌండ్ ఒక 2:33 మధ్యలో. అసలు ఆ క్లైమేట్ ఉన్న టెంపరేచర్కి మేమున్న క్లైమేట్కి అసలుకి ఎంత బాగుందంటే అసలు నా నోట్తోటి నేను చెప్పలేను, అంత బాగుందన్నమాట. ఇది టెంపుల్ బయట చూసినట్లయితే ఎక్కడికో వెళ్ళిన ఫీల్ వస్తుంది. అసలు హైదరాబాద్లోనే ఉన్నట్టుగానే లేదు, అంత బాగుందన్నమాట. ఇది ఫైనలీ టెంపుల్ బయట వ్యూ అనేది. అసలుకి గండిపేట టెంపుల్కి వెళ్తే అసలుకి మైసమ్మ తల్లి దగ్గరికి వెళ్ళినప్పుడు అయితే ఎంత బాగా అనిపించిందంటే మనసుకు హాయిగా, తేలిగ్గా, చక్కగా, ప్రశాంతంగా ఎంత బాగా అనిపించిందంటే నాకైతే నా మనసులో నేను మాటలన్నీ వీడియోలో చెప్పేస్తున్నాను అనమాట. పెద్ద చెట్లు, చుట్టూ పచ్చటి ప్రకృతి వాతావరణము. మేము వెళ్ళిన టైంకి రష్ లేరనమాట. మాకు ఈజీగా అరౌండ్ ఒక 15 to 20 మినిట్స్లోనే మాకు దర్శనం అయిపోయింది. మంచిగా ప్లెజెంట్గా కూర్చున్నాం అక్కడ. చాలా బాగుందన్నమాట. ఫైనల్లీ టెంపుల్ వ్యూ. బయట కనకదుర్గ ఉన్నారు. లోపల నేను వీడియో క్యాప్చర్ చేయలేదన్నమాట, బయట నుంచి తీసాను చూపిద్దామనేసి. నెక్స్ట్ అక్కడి నుంచి మేము దర్శనం చేసుకొని మేము డైరెక్ట్గా బయటకు వచ్చేసాము. ప్రసాదం తీసుకున్నాము, బొట్టు పెట్టుకున్నాము అనమాట. అక్కడే ప్రసాదం గిట్ల తీసుకున్నాము, అక్కడే బొట్టు గిట్ల పెట్టుకున్నాము. పెట్టేసుకొని చిన్నగా బయటకు వచ్చాము. బయటకు వచ్చిన తర్వాత నుంచి మేము స్టార్టెడ్ ఎక్స్ప్లోరింగ్ అనమాట. అక్కడ చూసేసరికి లాట్ ఆఫ్ పీపుల్ లైక్ అక్కడే కుకింగ్ చేసుకొని తింటున్నారనమాట. లైక్ విలేజ్ లైఫ్ స్టైల్లో ఎలా అయితే చేస్తారో అలా మొత్తం ఒక చిన్నపాటి ఫంక్షన్స్ లాగా చేస్తున్నారు. లైక్ ఎవ్రీథింగ్ అసలుకి నేను అనుకోలేదు ఇలా చేస్తారని, కానీ బాగుందన్నమాట. అక్కడికి చూస్తున్న కొద్దీ చూడబుద్ధి అవుతుంది. అక్కడే మంచిగా ప్లెజెంట్గా ఉంది. బట్ మనకి ఉన్న కంఫర్ట్ పీపుల్తో వెళ్తేనే ఆ ప్లెజెంట్ ఉంటుంది, లేదంటే మనకి మాత్రం ఆ ప్లెజెంట్నెస్ అనేది అస్సలకే ఉండదు. అక్కడే మనం ఇంకా లైక్ కుకింగ్ చేసుకోవడానికి అన్నీ చేసుకోవచ్చు. లైక్ మనకి థింగ్స్ అన్నీ తీసుకెళ్తే సరిపోద్ది. అక్కడే కట్టెలు పెట్టి పొయ్యి మీద, స్టవ్ మీద కానీ రైస్, కర్రీస్ మీకు ఏదైతే కావాలో అది చేసుకోవచ్చు. అసలుకి ఇంత హ్యాపీనెస్ అనేది నేను ఇలా సిటీలో చూసడం ఫస్ట్ టైం అనమాట. ఎంత ప్లెజెంట్గా ఉందంటే ఆ వెదర్, ఆ క్లైమేట్, బయట ఉన్న టెంపరేచర్కి అక్కడున్న టెంపరేచర్కి చాలా వేరియేషన్ ఉంది. నాకు చాలా బాగా అనిపించింది టెంపుల్కి వెళ్ళాక. ఇంకా అలానే ఫుడ్ కానీ ఏదైనా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు, లేదంటే మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని అక్కడ వెళ్ళి తినొచ్చు. లైక్ ఇంకా అక్కడ నుంచి మేము చిన్నగా రిటర్న్ అయిపోయాము. ఇంకా చూస్తున్నాం ఎక్కడ అయితే మంచి ప్లేస్ బాగుంటుంది అనేసి చూసాము. ఇంకా ఈ వీడియోకి ఇంతే. ఫస్ట్ టైం మా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఇట్లా షేర్ చేయండి. అండ్ ఇంకా విజువల్స్ అనేవి కొన్ని క్లిప్స్ ఉన్నాయి, నేను యాడ్ చేశాను అనమాట. ఏమైనా సజెషన్స్ ఇట్లా ఇవ్వాలన్నా ఇవ్వచ్చు, అలా ఏం లేదు. రీసెంట్లీ నేను బ్లాగింగ్ స్టార్ట్ చేశాను అనమాట.
సో ఎవ్రీథింగ్ ఐ హోప్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. మీరు సజెషన్స్ ఇవ్వాలనుకున్నా ఇవ్వచ్చు, లేదంటే ఇంకా మీకు ఏమైనా కొత్త ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయాలంటే కామెంట్ చేయండి. లైక్ కామెంట్లో పెట్టండి, నేను వెళ్తాను, అక్కడికైనా వెళ్ళడానికి నేను ట్రై చేస్తాను. ఎందుకంటే నాకు ఇట్లా అర్థం కావట్లేదు ఏ కంటెంట్ తీసుకురావాలి మీ ముందుకి, మీరు ఎలాంటి కంటెంట్ నచ్చుతారో నాకు తెలియదు అనమాట. ఇంతవరకు నేను ఎన్ని వీడియోస్ చేశాను, ఏ వీడియో వైరల్ అవుతుందో తెలీదు, ఏ వీడియో ఎంతమంది చూస్తారో తెలీదు, ఏ వీడియోకి లైక్స్ ఎవరు చేస్తారో ఇట్లా తెలీదు. ఇన్ కేస్ మీరు కనుక ఎక్కడి నుంచి చూస్తున్నారో మీకు కామెంట్ చేయండి. మీ లైక్ నా వీడియోస్ ఎక్కడి వరకు వెళ్తున్నాయో తెలుసుకోవాలనుకుంటున్నాను నేను ఇట్లా. అండ్ అది ఏ ప్లేస్ నుంచి అయినా ప్లేస్ నేమ్ చెప్పండి, లేదంటే ఆరెంజ్ డిస్ట్రిక్ట్ అయినా చెప్పండి. లైక్ ఇన్ కేస్ అవుట్ ఆఫ్ స్టేట్ చూసినా, అవుట్ ఆఫ్ అదర్ కంట్రీస్ చూసినా మెన్షన్ చేయండి. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, and keep motivate encourage new people to do more vlogs. And moreover, I have to be start much more vlogging while I can do. And also main thing was you can best thing was you can suggest me in comments, then I can reply to you and I try to do vlog with that. It was my pleasure to do whenever some people are doing such kind of comments. Then it's easy to go in future growth, higher growth. So I hope, thanks for listening this much of video and content for this. And thank you so much once again. Please like and share, subscribe our channel. Bye friends.